యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. మరి పరిస్థితులు కొన్ని అననుకూలంగా ఉన్న మరి ఈ దినము కూడా ప్రభు పాద సన్నిధిలో మన సమయం గడపడానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన కృపను మనకు ప్రసాదించారు. అందును బట్టి మనం ప్రభుకి కృతజ్ఞులమై ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. చేస్తూ ఉన్నాను. రండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నాకు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారుడును కుమార్తెలయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖనం నుండి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా ఈ వర్తమానాన్ని మా అందరి వినికుళ్ళు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని కృప చూపించమని, నీ దాసురును బలహీనునైనా నన్ను బలపరచండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, మాతో మాట్లాడుమయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మీ అందరికీ మరి తండ్రులైనటువంటి ప్రతి వారికి ఈరోజు తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. అలాగే మరి ఆత్మీయ తల్లిదండ్రులకు, అలాగే శారీరకంగా మనకు కన్నటువంటి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ దినాన ప్రత్యేకంగా ఓ మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం. దేవుని పిల్లలతో అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఓ శ్రేష్టమైనటువంటి మాట. ఏమని ఆయన మాట్లాడుతూ వచ్చాడంటే, నేను మీ మధ్యలో సంచరిస్తాను, నేను మీ మధ్యలో నివసిస్తాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారుడును కుమార్తెలై ఉంటారు. ఇలాగూ నేను మీకు తండ్రినై ఉండాలి అంటే, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉండాలి అంటే, మీరు చేయవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పనిని అక్కడ చెప్పాడు. అదేంటి అంటే, అపవిత్రమైనటువంటి దాని జోలికి మీరు పోకూడదు, ప్రత్యేకంగా మీరు బ్రతకాలి. అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడైన దేవుడు. కనుక మన నుండి ప్రభు ఆశిస్తున్నటువంటి సంగతి ఏంటి అంటే పరిశుద్ధంగా బ్రతకాలి అని ఆశిస్తున్నాడు. ప్రత్యేకంగా అంటే దాని ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధుడుగా బ్రతకాలి, లోకానికి వేరై బ్రతకాలి. రక్షించబడక ముందు వేరు, రక్షణ పొందిన తరువాత మన వ్యక్తిగత జీవితం వేరు. ఇప్పుడు రక్షించబడినటువంటి మన యొక్క ఆత్మీయ వ్యక్తిగత అంతరంగ జీవితాల్లో ప్రతి విషయములో మనం లోకానికి కానీ, కుటుంబస్తులకు కానీ, దేవునికి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ ఎలా కనబడాలంటే మనము దేవుని పిల్లల వలె కనబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలు, ఆయన కుమారులు కుమార్తెలుగా మనం ఉండాలి అంటే
ఆయన స్వాస్థ్యమైనటువంటి ప్రజలుగా మనం ఉండాలంటే, ఆయన కుమారులని కుమార్తెలని ఆయన మన మధ్యలో నివసించి మన మధ్యలో ఆయన సంచారం చేయాలి అంటే, నిశ్చయముగా మనము ఆయనకు పిల్లలై ఉండాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు రక్షించబడినటువంటి వారికి దేవుడు వారికి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే, మీరు పరిశుద్ధులై ఉన్నారు అన్నాడు. బాప్తిసం పొందినటువంటి వారి జీవితాల్లో ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటి అంటే, మనం ఎవరు అంటే లోకానికి సొత్తైన ప్రజలం కాదు, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనం ఉన్నాం కనుక, మరి దేవుని పిల్లలుగా మనం ఉన్నాం కనుక ఆయన మనకు తండ్రిగా ఉండాలి. మన తండ్రి ఎలాంటి వాడు? దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నిత్యుడగు తండ్రి అన్నాడు. ఈ లోకములో తల్లిదండ్రులు ఒకవేళ వారి కాలానుగుణంగా వారి పరిస్థితులను బట్టి దేవుని పిలుపు మేరకు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో. అయితే జీవము కలిగినటువంటి దేవుడు ఎవరు అంటే, నేను నీకు తండ్రిగా ఉంటానని సెలవిస్తున్న వాడు ఎవరు అంటే, నిత్యము ఉండే తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలో కూడా ప్రభువు మాట్లాడుతుంటాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా ఎలాగుండాలి? అసంపూర్ణులుగా ఉండబాకండి, కొరత కలిగిన వారిగా ఉండబాకండి, కొదువు కలిగిన వారిగా ఉండబాకండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు గనుక మీరును పరిపూర్ణత కలిగిన వారిగా ఉండాలి అని చెప్పాడు. తండ్రి తన కుమారుడి ఎడల జాలి కలిగి ప్రవర్తించున్నట్లుగా నేను మీ ఎడల జాలి కలిగి ఉన్నాను అంటాడు. కనుక తండ్రి ఈ లోకపరమైనటువంటి తల్లిదండ్రుల బిడల యొక్క బాగోగుల కొరకు, భవిష్యత్తుల కొరకు ఏ విధంగా ప్రయాసపడతారో అనుభవిస్తున్న మనందరికీ తెలుసు. ఓ చిన్న సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి, మరి నిజమైనటువంటి తండ్రి యొక్క అనుభవాలు ఏంటో, నిజమైనటువంటి తండ్రి, ఈ లోకములో దేవుని కుమారుడిగా మార్చబడినటువంటి తండ్రి యొక్క అనుభవాలు ఎలాగున్నాయి, నిజమైనటువంటి తండ్రి యొక్క మరి ఆయన యొక్క లక్షణాలు ఎలాగుంటాయో ఒక 7 అనుభవాలు, వాటిని వివరించను కానీ వాటిని మీకు అర్థమయ్యేటట్టు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. కనుక మరి ఇక్కడ బల్లారాధన కార్యక్రమం ముగించుకొని మరలా తిరిగి మరి బచ్చుడువారిపాలెంలో బల్లారాధన, అక్కడ వాక్యం చెప్పి బల్లారాధన ఇవ్వడానికి మరి దేవుని సేవకులు ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పారు. మరి ఉదయాన్నే నేను కూడా లేచి, ఈరోజు తండ్రుల దినోత్సవం కనుక, ఫాదర్స్ డే కనుక, నాకు జన్మనిచ్చిన మా నాన్నకు నూతన వస్త్రాలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పి మరి ఆశీర్వాదాన్ని తీసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మరి ఆత్మీయ తండ్రిగా నేను ఈరోజు సేవకుడిగా గణపరచబడ్డానికి, ఈరోజు పలానా ఆయన ఆంధ్రే పాస్టర్ గారు అని చెప్తున్నారు అంటే దానికి కారణం వెనుక ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి దైవజనులు, మరి చార్లెస్ ఫిన్నియాయి గారు, వారి యొక్క సతీమణి పాస్టమ్మ గారు మేరీ కమరత్నమ్మ గారు. కనుక మరి ఉదయాన్నే పాస్టర్ గారికి కూడా ఫోన్ చేసి, అయ్యా ఈరోజు ఫాదర్ డే శుభాకాంక్షలు అంటే, ఎవరికి గుర్తున్నా గుర్తు లేకపోయినా నీకు భలే డేసు, ఈ రోజులన్నీ భలే గుర్తుపెట్టుకుంటావు అన్నాడు పాస్టర్ గారు. మంచిది నాయన అంటే మరి శుభాకాంక్షలు తెలియపరిచాను. దేవుడు నిన్ను దీవించునుగా కానీ పాస్టర్ గారు ఆశీర్వదించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే తండ్రి సమానులుగా ఉన్నటువంటి కొంతమందికి ఫోన్ చేశాను. వాళ్ళకు కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పినప్పుడు వారిలో ఒక దైవజనుడు ఏమన్నాడు అంటే, దేవుని సేవకులు పేరు చెప్తున్నాలే, దైవజనుడు కాలేబయ్య గారు ఏమన్నారంటే, తండ్రి బిడలకు ఇవ్వవలసినటువంటి ప్రతి ఆశీర్వాదం నా నుండి, పరలోక దేవుని నుండి నీకు ప్రాప్తించునుగాక అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మీయ తల్లిదండ్రుల దీవెన, శారీరకంగా నన్ను కన్నటువంటి మరి తల్లిదండ్రుల తండ్రి గారి యొక్క దీవెనను ఈరోజు నేను సంపాదించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల రుణాన్ని మనం ఇంకొక జన్మ ఒకవేళ ఉంటే, మన క్రైస్తవ్యంలో జన్మ లేదు కనుక, ఒకే ఒక జన్మ కనుక, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఇంకొక జన్మ మనం ఎత్తినా తల్లిదండ్రుల రుణాన్ని మనము తీర్చలేం. ఒకసారి గట్టిగా మరి తండ్రులందరి కొరకు చప్పట్లు కొడుతూ దేవుని నామహింపడదాం. హల్లెలూయా. ఓ భార్యాభర్తలు ఉన్నారు, జాగ్రత్తగా వినండి. ఓ భార్యాభర్తలు ఉన్నారు, వారిని దేవుడు ప్రేమించి ఓ కుమార్తెనిచ్చాడు. ఆ కుమార్తె బాగోగులు బాగా చూశారు, మంచి చదువులు చదివించారు. మంచి చదువు చదివించిన తర్వాత ఆ పాపకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత ఎప్పుడు వాళ్ళ అమ్మకు దగ్గరగా ఉండేది కానీ నాన్నకు దగ్గరగా ఉండేది కాదు. మరి వాళ్ళ అమ్మకు దగ్గరగా ఉండడం వల్ల ఆ పాప ఏం ఆలోచించిందంటే, నా కొరకు ఈ స్థాయిలోకి నేను రావడానికి, ఇటు ఆధిక్యత నేను పొందుకోవడానికి, ఇంత ఘనత కలిగినటువంటి ఉద్యోగాన్ని నేను సంపాదించుకోవడానికి నా తల్లే అన్ని విధాలుగా
కారణం తల్లే అనుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని విధాల కారణం ఎవరో? తల్లే అనుకుంది. క్షమించండి, వేరుగా అనుకోబాకండి. తల్లి కేవలం జన్మను మాత్రమే ఇవ్వగలదు, నడవవలసిన మార్గాన్ని బోధించగలదు. వారికి కావలసినటువంటిది తండ్రి తీసుకొని ఇస్తేనే తల్లి చేయగలదు. తండ్రి తీసుకొని రాకపోతే తల్లి ఏమి పిల్లలకు అందించలేదు. ఈ సత్యము తెలియక కొంతమంది మమ్మే మాకు తల్లులు కూడా ఎట్లా నేర్పిస్తున్నారంటే, ఆయనదేముందిరా, ఆయనది కాదు, నేనే నీకు మొత్తం చూస్తుంది అని తల్లులు కూడా పిల్లలను పెడద్రోవ పట్టిస్తున్నారు. తప్పుడు మార్గంలో నడిపిస్తున్నటువంటి తల్లులు చాలామంది ఉన్నారు లోకంలో. కనుక ఆ తల్లి ఆ బిడ్డను ప్రేమించిన విధానాన్ని బట్టి ఆ కూతురు కూడా ఏమనుకుందంటే, మమ్మే నాకు అన్ని చూసింది, మమ్మే ఈ స్థితిలోకి నేను రావడానికి కారణమని ఆ తల్లి చాలా ఆ కుమార్తె చాలా ఘనంగా తల్లిని గణపరుస్తూ ఓ దినాన తన ఉద్యోగాన్ని ముగించుకొని వచ్చినటువంటి మొట్టమొదటి జీతంతో వాళ్ళ తల్లికి చాలా గిఫ్ట్లు తీసుకొచ్చిందంట. ఏం తీసుకొచ్చింది? బహుమతులను తీసుకొచ్చింది. బహుమతులన్నీ తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మని రాంగాలే సోఫా మీద కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ ఎదురుగా ఈ పాప నుంచొని, అమ్మ నా కొరకు నువ్వెంత త్యాగం చేసావు, నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నువ్వేనమ్మా అంటూ ఒక్కొక్క గిఫ్ట్ తీసి ఒకసారి చేరిచ్చింది. ఇంకా ఇది ఎవరికమ్మంటే నీకే. బంగారుపు కమ్మలు ఇచ్చింది, ఇది ఎవరికి? నీకే. అలాగున రకరకాలైనటువంటి బహుమతులతో తల్లిని గౌరవించడం ప్రారంభం చేసింది. ఈ లోపల వీళ్ళిద్దరూ సంతోషంగా ఆ గిఫ్ట్లన్నీ తీసుకుంటూ ఉండగా వాళ్ళ నాన్నగారు వచ్చి అమ్మ కొరకు అన్ని గిఫ్ట్లు తెచ్చావే, నా కొరకు ఏమి లేదా అని అడిగాడంట. నా కొరకు ఏమి లేదా అని అడిగాడు. నా కొరకు ఏమి లేదా అని అడిగిన తడవనే వెంటనే నీవెవరో నాకు తెలీదు, అసలు నీవు నన్ను పరామర్శించలేదు, ఏ రోజైనా నీవు నాకు ఆహారం పెట్టేవా, ఏ రోజైనా నాతో ప్రేమగా మాట్లాడేవా, ఏ రోజైనా నీవు నా పక్కన కూర్చోండి సలహా చెప్పినటువంటి విధానం ఉందా, ఏ రోజైనా నాకు బట్టలు వేసినటువంటి ఆనవాళ్ళు నాకు గుర్తులేదు, ఒకవేళ నీకేమైనా గుర్తుందా అని ఇట్లాగున మాటలు విరివిగా మాట్లాడుతూ తండ్రి హృదయాన్ని గాయపరుస్తూ ఉన్న సందర్భంలో సడన్ గా వాళ్ళ అమ్మ ఒళ్ళో ఉన్న బహుమతులన్నీ కింద పడేసి చంపకేసి పఠామని కొట్టింది కూతుర్ని. ఏంటి మమ్మీ కొట్టావు అని ఏడుస్తూ అడుగుతుంది. నువ్వు తిన్న ఆహారం నేను సంపాదించింది కాదు, నువ్వు కట్టుకున్న బట్టలు నేను నీకు తీసుకొచ్చి ఇచ్చినవి కాదు, నీవు చదువుకున్న ఈ చదువుకు ఫీజులు కట్టింది నేను నిన్ను స్కూల్లో జాయిన్ చేసి వచ్చానేమో, నీకు నేను క్యారేజీలు మోసానేమో, నీకు నేను స్నానము చేపించి మంచి వస్త్రాలు కట్టానేమో, నీ ప్రతి అవసరను తీర్చిన వాడు ఎవరు అంటే, నీవు కొత్త బట్టలు వేసుకున్న ఆ రోజున ఆయన మురికి బట్టలు వేసుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని కూలి పని చేస్తే ఆ వచ్చిన డబ్బులు ఆయన దారిద్ర్యము వలన నీవు ఐశ్వర్యవంతురాలుగా ఈరోజు మార్చబడ్డావు. కొట్టుగట్టుకు చెప్పట్లు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ కోసం నలిగిపోతే, ఆయన నీ కోసం ఆకారము తినకుండా పాపం పెట్టలేమ్మా, మనకు లేకపోయింది, మంచినీళ్ళు దాకా పడుకుందామని ఎన్ని రాత్రులు నీ కోసం మీ నాన్న పోస్తున్నాడు నీకేం తెలుసు. ఈరోజు నాకు బహుమతి నువ్వు తెచ్చినా తేకపోయి నేను సంతోషపడేదాన్ని కాదు. తండ్రిని నా ఎదురే నా భర్తను హీనపరిచి మాట్లాడేవు, అందుకని నువ్వు నాకు కూతురుగా ఉండడానికి నేను ఇష్టపడలేదన్నదా తల్లి. ఈ మాట ఈ తల్లి మాట్లాడుతూ ఉండగా వెంటనే మోకరించి వాళ్ళ నాన్న నిలబడి ఉంటే కాళ్ళ మీద పడిపోయి, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఇంతకాలం మమ్మే నాకు అన్నీ చేసింది అనుకున్నాను, మమ్మే నాకు ఆహారం తెచ్చిపెట్టింది అనుకున్నాను, మమ్మే నాకు వస్త్రాలు ఇచ్చింది అనుకున్నాను, మా అమ్మే నాకు అన్నిటినీ సమకూర్చింది అనుకున్నాను, కానీ దీని వెనుక నీవున్నావన్న సంగతి నేను ఎరుగలేకపోయానయ్యా, నన్ను క్షమించు నానా నీ కాళ్ళ మీద పడింది ఆ బిడ్డ. పశ్చాత్తాపము కన్నా మించినటువంటిది లేదు కనుక ఆ బిడ్డను లేపి కౌగిలించుకొని భార్యాభర్తలు ఇద్దరు ఆ పాపను కుమార్తెగా స్వీకరించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి విషయంలో తల్లే ముందుకు కనబడతాది, తండ్రి వెనకాలుండి కథంతటిని నడిపిస్తాడు. ఈరోజు మన బాగోగులు చూసి తల్లి బాధ్యత ఎంతవరకు అంటే, తీసుకొచ్చిన దాన్ని సద్వినియోగపరుచుకొని తీసుకొచ్చిన ఆ వస్తువులను కానీ ఆ వస్త్రాలను కానీ ఆ ధనాన్ని కానీ జాగ్రత్త చేసి పిల్లలకు నడవవలసిన మార్గాన్ని బోధించవలసిన బాధ్యత అంతవరకే తల్లిది.
అయితే సంపాదించి కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత ఎవరిదంటే పురుషునిది లేక తండ్రిదే. ఈరోజు ఫాదర్స్ డే ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ఈ ఫాదర్స్ డే వెనుకున్నటువంటి చరిత్రను ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి నిజమైనటువంటి తండ్రి యొక్క అనుభవాలు ఏంటో వాక్యాధారంగా నేను మీకు పరిచయం చేసి ముగిచ్చేస్తాను. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. కనుక నేను మీకు చేతులెత్తి దండం పెట్టి ఓ దైవజనుడిగా బ్రతిమలాడుతూ ఏం చెప్తానంటే, తల్లిదండ్రులు తిట్టబాకండి, తల్లిదండ్రులకు వారి పైన చేతులు ఎత్తబాకండి, వారికి విరోధంగా మాట్లాడబాకండి. తల్లిదండ్రుల దీవెన వారు దీవిస్తేనే పరలోకపు తండ్రి దీవెన కూడా నీ పైకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనంటాను, ఆ తల్లిదండ్రులు ఒకవేళ దూషించి ద్వేషించి కొడతాన హృదయాన్ని కత్తిపోటి వంటి మాటలు మాట్లాడుతా తల్లిదండ్రులు నీవు గాయపరుస్తూ ఉంటే, వారి హృదయము వేదన పడితే నీకు రావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు ఆపేస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా తల్లిదండ్రులు సన్మానించవలసినటువంటి బాధ్యత నీకుంది. అందుకని నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. శాల్వాలు కప్పక్కర్లే వాళ్ళకి, వాళ్ళు చెప్పిన మాట వింటే చాలు, వాళ్ళకి పట్టిన అన్న మెతుకులు పెడితే చాలు, వాళ్ళకి గౌరవిస్తే చాలు. కనుక కనబడేటువంటి తల్లి కన్నా కనబడకుండా రహస్యంగా ఉండి నీ కొరకు, కుటుంబము కొరకు, తన భార్య కొరకు, బిడ్డల కొరకు, కుటుంబంలో ఉన్న తన తల్లిదండ్రుల కొరకు, అత్తామామ కొరకు, సహోదర సహోదరుల కొరకు ప్రయాసపడేవారు ఎవరు అంటే తండ్రి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1910వ సంవత్సరంలో సొనారా స్మార్ట్ అనే ఓ కుమార్తె అమెరికా దేశంలో వాషింగ్టన్ రాష్ట్రంలో మరి 6 పిల్లలు, వాళ్ళు ఎంతమంది? 6 పిల్లలు. 6 పిల్లలను మరి పెద్దవాళ్ళు అవుతున్న తర్వాత స్టెప్ బై స్టెప్ 6 పిల్లలు ఉన్న తర్వాత మరి వారి తల్లిగారు హఠాత్తుగా మరణించారు. వారి యొక్క నాన్నగారు అయినటువంటి విలియం జాక్సన్ స్మార్ట్ అనేటువంటి ఆయన అప్పటికే ఆర్మీలో ఉద్యోగాన్ని చేస్తున్నాడు. ఈ భార్య చనిపోయిన తర్వాత ఈ 6 పిల్లల్ని ఎలా పెంచాలి అని ఊహించలేదు, మరొక వివాహం చేసుకోలేదు. ఆ పిల్లలను జాగ్రత్తగా పెంచి పెద్దవారిని చేసి వారికి స్థానాలే చేపించాడో, పస్తులే ఉన్నాడో, వ్యవసాయమే చేశాడో, కూలి పని చేశాడో, వారికి కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చాడు. వాళ్ళందరిలో పెద్ద పాప కనుక ఈ పాప సొనారే అనే పాప వాళ్ళ డాడీకి థ్యాంక్స్ అని చెప్పాలనుకుందంట. అంతే. ఏం చెప్పాలనుకుంది? థ్యాంక్స్ అని చెప్పాలనుకుంది. 1910వ సంవత్సరంలో మదర్స్ డే జరుగుతున్నటువంటి ఆ స్థలంలోకి వెళ్ళి ఈ పాప కూడా కూర్చుంది. మదర్స్ గురించి మరి అట్లా మదర్స్ డేలో దైవ సేవకులు మందిరంలో ప్రసంగం చేస్తూ ఉండగా ఇని ఈ పాప మనసులో అనిపించిందంట, మా నాన్నకు కూడా ఇంత చేసిన తల్లిని కనపరిచినప్పుడు ఇంత చేసినటువంటి మా నాన్నను కూడా గౌరవిస్తే బాగుంటుంది, థ్యాంక్స్ చెప్తే బాగుంటుందని థ్యాంక్స్ చెప్పాలనేటువంటి ఆలోచనలో నుండి పుట్టిందే ఈ ఫాదర్స్ డే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అనుకున్న దాన్ని అక్కడ ఉన్నటువంటి అమెరికా దేశపు మరి ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడి దాన్ని నిర్ణయం చేయడానికి 1972వ సంవత్సరంలో మరి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుండి ఇది మొదటిగా ఫాదర్స్ డే ఎక్కడ ప్రారంభించారంటే మరి మందిరంలోనే ప్రారంభించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లల మధ్యలో మరి ఫాదర్స్ని గౌరవించే సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఆ దేశము నుండి, అమెరికా దేశంలో వాషింగ్టన్ రాష్ట్రము నుండి, నికోలాస్ అనేటువంటి ఆ ప్రాంతంలో నుండి ఈరోజు ప్రపంచ దేశం అంతా తండ్రులకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నటువంటి ఈ ఫాదర్స్ డేని మనం జరుపుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఫాదర్స్ డే యొక్క గొప్పతనం, బైబిల్ గ్రంథంలో చాలా మంది తండ్రులు ఉన్నారు. మాదిరికరమైనటువంటి తండ్రులుగా వారి యొక్క విశ్వాస జీవితాన్ని మన ఎదురు పెట్టి వారు చూయించినటువంటి వారుగా ఉన్నారు. అబ్రహాము మొదలుకొని యోహాను గారి వరకు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చాలా మంది భక్తులు, చాలా మంది తండ్రులు వారి యొక్క మరి బాధ్యతను నిర్వర్తిస్తూ దేవుని కృపలో వారు కొనసాగుతూ మరి అనేక మందికి మాదిరికరమైనటువంటి వారిగా మరి దేవుని వాక్యములో మనం గమనించగలం. కనుక నిజమైనటువంటి తండ్రి యొక్క అనుభవాలు ఏంటో మరి 1-2 మాటలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. రండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. నిజమైన తండ్రిలో ఉండవలసినటువంటి శ్రేష్టమైన అనుభవాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం.
24వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? యెహోషువ గ్రంథం. యెహోవాను సేవించుట. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. నది అద్దరినున్న అక్కడ భాగంలో ఉంటుంది, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరంట? యెహోషువ చెప్తున్నాడు, మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం ఎవరిని సేవిస్తాం? యెహోవాను సేవిస్తాం అని చెప్పాడు. యెహోవాను సేవించుట. భక్తుడు నిజమైనటువంటి తండ్రిగా, కుటుంబానికి పెద్దెవరో? కుటుంబానికి పెద్దెవరో? తల లేకపోతే మొండానికి విలువ ఉండదు. కుటుంబానికి తల అంటే తండ్రే ఆధారం, ఆయన మాటే శాసనం. వాస్తవానికి ఒక కుటుంబాన్ని నడిపించేటువంటి నావికుడు, శ్రామికుడు, నాయకుడు ఎవరంటే తండ్రే. ఈ తండ్రి లేకపోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి, చాలా విచారకరంగా ఉంటాయి. అయితే నిజమైనటువంటి తండ్రి యొక్క స్వభావం, అతనిలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అని దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఇక్కడ అంటాడు, ఈ వాక్యం ఆధారంగా దేవుని భయముతో ఇంటి వారందరినీ నడిపించగలిగినటువంటి నాయకుడే తండ్రి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని భక్తుడైన యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. దేవుని సేవించడానికి, విశ్వాస మార్గంలో నడవడానికి ఆస్తిపాస్తులు మనం ఏం ఇవ్వక్కర్లే పిల్లలకే. దేవుని మార్గములో మన పిల్లలను నడిపించగలిగితే, దేవుని అందరి విశ్వాస మార్గములో మన పిల్లలను నడిపించగలిగితే అదే వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద ఆస్తి. ఇంకా అంతకన్నా ఆస్తి అవసరంలే. ఇక ఆ తర్వాత దేవుని కృప వలన వారు సంపాదించుకోగలుగుతారేమో. కనుక నిజమైనటువంటి తండ్రి యొక్క లక్షణం ఏంటి అంటే, అతడు దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి నాయకుడిగా తను నడుస్తాడు, తన ఇంటి వారిని అందరినీ నడిపించగలుగుతాడు. రెండో మాట చూడండి దేవుని వాక్యంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ మనం చూస్తే, ఒకవేళ ఆయన యోబు గారి యొక్క పిల్లలు పాపము చేశారేమో, దేవునికి వ్యతిరేకంగా నడిచారేమో అని ప్రతిరోజు అంట ఉదయం సాయంత్రం వారి కొరకు దహన బలులను అర్పించేవాడంట. ఎవరి కోసం? దహన బలి అంటే చాలా ప్రాసెస్ ఉంది దానికి. ఒక పశువును తీసుకొచ్చి దాన్ని తోలు తీసేసి కట్టెలు పేర్చి దానిని దహించడం, ఇది దహన బలి. ఉదయం ఒక పశువు, సాయంత్రం ఒక పశువు. ఎంతమంది పిల్లలు అన్నారో అన్ని పశువులు. ఎంతమంది యోబుకు పిల్లలు? 10 మంది పిల్లలు. ఇప్పుడు రోజుకి పగలు 10, సాయంత్రం 10, ఎన్ని? 20. రోజుకి 20 అంటే ప్రతి దినం ఇలా చేసేవాడంట. ఇప్పుడు మనం బలులు అర్పించవలసినటువంటి అవసరం లేదు. కానీ దీని ఆత్మ సంబంధమైనటువంటి అర్థం ఏంటి అంటే, ప్రతి తల్లి ప్రార్థన చేసే తల్లిగా ఉండాలి, ప్రతి తండ్రి తన బిడ్డల కొరకు ప్రార్థించే తండ్రిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తల్లి ఒకవేళ శపించినా తగలకపోవచ్చేమో కానీ తండ్రి నోట నుండి మాత్రం శాపవచనం రాకూడదు. నాకు తెలిసినటువంటి సహోదరుడు, నాకు తెలిసినటువంటి ఓ పెద్ద ఆయన, నేను మామ అంటూ ఉండేవాడిని. వాళ్ళ కొడుకుని గురించి ఎప్పుడు పాపం వాడు ఈయనేం చేస్తాడో తెలియదు కానీ ఎప్పుడు అనేవాడు, నువ్వు యాక్సిడెంట్ అయి చస్తావురా అనేవాడు. నేను అప్పుడు క్యాపాల్లో జాబ్ చేస్తున్నాను. యాక్సిడెంట్ అయి చస్తావరంటే నేను అనేవాడిని. నా ఎదురు కూడా చాలాసార్లు మాట్లాడితే నేను మామ అట్లా కనబాక, తండ్రి దీవెన నువ్వు దీవించాలి కానీ బిడ్డను అట్లాగా శపించకూడదు మామంటే, నీకేం తెలుసో వాడు నన్ను బలి విసికెత్తున్నాడు అనేవాడు. మంచోడు కుర్రోడు. మరి అంతరంగంగా ఏమున్నాయో ఆయనకి ఏమున్నాయో మనకు తెలియదు కానీ ఆయన అట్లా కోరుకునేవాడు. ఒక రోజున ఫ్యాక్టరీలోనే ఉన్నాం, మేము పని చేస్తూ ఉన్నాం. సడన్గా ఆయనకు ఫోన్ వచ్చింది. పరిగెత్తుకుంటా గేటు దగ్గరికి వెళ్ళాడు. గేటు దగ్గరికి వెళ్తే అక్కడ చెప్పిన వార్త ఏంటో తెలుసా? అక్కడ చెప్పిన వార్త ఏంటంటే, నీ కొడుకు ఈపురుపాలెం దగ్గర ఆటోలో వెళ్తా ఉన్నాడు. ఆటో డ్రైవర్కి క్యాపాల్లో మానేసి ఆటో డ్రైవర్గా చేస్తున్నాడు. ఆ కుర్రోడు వెళుతున్నటువంటి ఆ మార్గంలో సడన్గా లారీ ఒకటి వచ్చింది, గుద్దితే స్పాట్లో చచ్చిపోయాడు అని చెప్పారు. చూసావా? తండ్రి యాక్సిడెంట్ అయి చావాలి అని కోరుకున్నాడు, ఆ బిడ్డకు నిజంగానే అక్కడ చచ్చిపోయాడు. కనుక తండ్రులారా, నేను మీకు మనవి చేస్తున్నాను దైవజనుడిగా, తల్లిదండ్రులైనటువంటి మీరు శాపవచనాల బిడ్డల గురించి
మాట్లాడబాకండి. ఒకవేళ బాధ కలిగిస్తే, ఒకవేళ వేదన కలిగిస్తే, వారు మార్పు కొరకు, వారి మారు మనసు కొరకు, వారి కొరకు మీరు ఏం చేయాలంటే, నిజమైన తండ్రిగా నీవు ఉంటే నువ్వేం చేయాలంటే కన్నీరు కార్చి నీ బిడ్డల క్షేమము కొరకు నీవు ప్రార్థన చేయాలి. నెంబర్ 1, భయము కలిగినటువంటి మార్గములో, దేవుని అందలి భయము కలిగిన మార్గములో నడిపించాలి తండ్రి. రెండవదిగా ప్రార్థనాపరుడుగా మరి దేవుని యొక్క పాదసన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రార్థన చేస్తూ పిల్లల క్షేమం కొరకు ప్రార్థిస్తూ వారి యొక్క భవిష్యత్ జీవితం కొరకు ప్రార్థించే తండ్రిగా నీవు ఉండాలి. మూడవదిగా చెప్తున్న దేవుని వాక్యములో మనం చూస్తే, సామెతల పుస్తకం 22వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, సామెతల పుస్తకం 22వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ అంటాడు, ప్రేమతో కూడిన శిక్షణలో నువ్వు పెంచాలి. అంటే క్రమశిక్షణ పిల్లలకి ఏం చేయాలి? నేర్పించాలి. వాడు నడవలసిన త్రోవను వారికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని ఏం చేయడు? తొలగిపోడు. మా వాడున్నాడు, వాడికి నేనేమి నేర్పట్లా, వాడికి నేనేమి ఇన్స్ట్రుమెంట్ మీద ఇదిగో పలానా ఇన్స్ట్రుమెంట్ కొట్టురా, పలాంది కొట్టురా, పలాని చేయరా, నేనేం వాడికి నేర్పట్లా. కానీ వాడి ఆశ ఏంటంటే డ్రమ్ము కొట్టడం ప్రారంభం చేశాడు, కంజరి కొట్టడం ప్రారంభం చేశాడు, ఇక్కడికి వచ్చి కాంగో కొట్టడం ప్రారంభం చేశాడు. మరి నాతో పాటు ప్రతిరోజు మరి ఈ సెలవు దినాలన్నీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం నాతో వచ్చాడు. వస్తూ వాడు అక్కడ కొడుతున్నటువంటి పిల్లల్ని అడుగుతాడు, అన్న నేను కూడా కొడతానన్నా, నేను కూడా కొడతానన్నా అని వాళ్ళని అడిగి ప్యాడ్ కూడా ప్లే చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వాడికి ఏముంది? నాతో వస్తున్నాడు కనుక చూస్తున్నాడు. నేను నేర్కపోయినా నాతో వస్తున్న నా బిడ్డ ఆ క్రమశిక్షణ నేర్చుకున్నాడు. నేను నేర్చుకోవాలి, దేవుని పనికి ఉపయోగపడాలి, దేవుని కార్యానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆ ఆశ, ఆ తపన ఆ బిడ్డకుంది కనుక ఇవన్నిటిని వాడు చక్కగా ప్లే చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక ప్రేమతో మన పిల్లలకి ఏమి నేర్పాలంటే క్రమశిక్షణ నేర్పాలి. కొంతమంది బూతులు నేర్పిస్తారు పిల్లలకి. ఏమి నేర్పిస్తారు? బూతులు. అత్తన తిట్టరా, మామన తిట్టరా, వాడిని నట్టనరా, విన్నెట్టనరా, ఇదిగో వాళ్ళు మనకు శత్రువులరా. చిన్ననాటి నుండే కొంతమంది తల్లులు వాళ్ళు మనకు విరోధులు రే, వాళ్ళ వైపు చూడకు, రక్త సంబంధులే, సొంత అన్నదమ్ముల పిల్లలే అయినా వాళ్ళు మనకి విరోధులు రా, వాళ్ళని పలకరీయటానికి లేదు. నేను చచ్చిపోయిన నువ్వు వాళ్ళని పలకరి. ఇంత నేర్పే తండ్రులు ఎంతమంది ఉన్నారు లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. పగ నేర్పబాకండి పిల్లలకి. ఏమి నేర్పాలి? ఏదైనా ఉంటే పెద్దోళ్ళు చూసుకోవాలా, పిల్లల మధ్యలో దాన్ని రుద్దబాకండి అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే మన పిల్లలకు ప్రేమతో కూడిన క్రమశిక్షణ పిల్లలకు నేర్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమతో కూడినటువంటి క్రమశిక్షణ నీవు నేర్పగలిగితే పరలోకపు తండ్రి దీవెన నీకు వస్తుంది, నీ పిల్లలలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. 4వ మాట చూడండి దేవుని వాక్యములో, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే అక్కడ అబ్రహాము గురించి రాయబడి ఉంటుంది. అబ్రహాము ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా, మంచి విషయాల్లో ప్రతి విషయంలో ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా అబ్రహాం కనపడతాడు. కనుక మంచి విషయాలన్నింటిలో ఏది చేయాలో చెప్పాలి తండ్రి అయిన వాడు, ఏది చేయకూడదో చెప్పాలా, ఎలా ప్రవర్తించాలో చెప్పాలి, ఎలా ప్రవర్తించకూడదో నేర్పవలసిన బాధ్యత ఎవరిది? తండ్రిదే. కొంతమంది బిజీ షెడ్యూల్ వల్ల పని చేయటం రావటం, డబ్బులు ఇవ్వటం, తీసుకెళ్తాం, ఈ పరిస్థితి సరిపోయింది. కానీ కొంతమంది పిల్లలను దగ్గరకు తీసుకోరు. తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర తీసుకోరు. నువ్వు చూసుకోలే అమ్మాయి, నువ్వు చూసుకో అన్నట్టుగా భార్య మీదకి వదిలేస్తారు. తండ్రి కూడా అప్పుడప్పుడు పిల్లల్ని ఏం చేయాలి? దగ్గర తీసుకోవాలా, ప్రేమతో పలకరించాలా, వారి యొక్క నడతలను గమనించాలి. వారు పాడవుతున్నారా, వారి పరిస్థితి ఏంటి, వారి విధానం ఎలాగుంది, వారి మాటతీరు ఎలాగుంది, వారి పరిస్థితులు ఎలాగున్నాయి. ప్రతి తండ్రి పిల్లలను దగ్గరకు తీసుకొని వాళ్ళు ఏం చేయాలి? నేను ఇందాక చెప్పాను కదా, ఆ తండ్రి ఆ పాపను దగ్గర తీసుకోవాలా. అందుకని ఆ పాప ఆ తండ్రిని ఏం చేసింది? అపార్థం చేసుకుంది. నాకు అన్నీ నా తల్లి అనుకుంది, తండ్రి నాకు లేడు, ఉన్నా కానీ నాకు ఉపయోగపడిన తండ్రి అనుకుంది, అపార్థం చేసుకుంది తండ్రిని. తల్లి నోరు తెరిచి చెప్పేదాకా ఆ తండ్రి విలువేంటో ఆ బిడ్డకి అర్థం కాల. దేవునికి మహిమ కలుగును గాక. మా నాన్న కూడా కష్టజీవి, ఇప్పటికీ ఆయన కష్టం తప్పలా, రిక్షా దొక్కి మాకు పట్టేడు అన్నం మెతుకులు పెట్టడానికి చాలా ప్రయాసపడ్డాడు. వృద్ధాప్యములో కూడా, ఈ వయసులో కూడా నాకేదో సహకరించాలని తపన. నీకేం చేయలేకపోతున్నానయ్యా, నా వంతు నేను ₹1 అయినా నీకు సహకరిస్తే బాగుంటుందని వేదనతో కొన్నిసార్లు కలం నిలబెట్టుకుంటాడు. నాన్న, చేసినంత కాలం చేసావు, కష్టపడినంత కాలం కష్టపడ్డావు. మా లైన్లో అందరూ ఉద్యోగస్తుల పిల్లలే, నేనే రిక్షా దొక్కేవాడు కొడుకుని. అయినా దేవునికి స్తోత్రం, స్కూల్స్ స్టార్ట్ అవ్వగానే కొత్త బట్టలు
కొత్త బ్యాగు అన్నీ కొత్త ఎవరికి ఉంటాయి అంటే ఉద్యోగం చేసి ఆ పిల్లలు వేసుకొని వెళ్ళరు. రిక్షా దొక్కుతున్న మా నాన్న మాకు అట్లా కష్టార్జితంతో మేమే కొత్త బ్యాగులు వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఎవరా ఉద్యోగస్తుల పిల్లలు కూడా రాలేదన్నట్లుగా అట్లా చూసేవాళ్ళు మాకెళ్ళి. ఏది కావాలన్నా, ఏది తినాలనిపించినా, ఏది కావాలి అని అడిగినా ఈ రోజుకి కాదనలా. మా చెల్లి కానీ మా నాన్న కానీ ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, నా పిల్లలు అడుగుతూ ఉంటారు. అడిగిన దాన్ని తెచ్చియడానికి మరి చాలా ప్రయాసపడతారు. ఆయన దగ్గర లేకపోయినా ₹1 ఆశించినటువంటి దాఖలాలు లేవు. ఓ మంచి భర్తగా తన యొక్క పరిస్థితిని నిర్ధారణ చేసుకున్నాడు, సాక్ష్యం సంపాదించుకున్నాడు. నేనంటాను ఒక మంచి తండ్రిగా మమ్మల్ని కూడా మరి ఒక మంచి మార్గంలో తెలుసో తెలియక దేవుని నమ్ముకున్న కొత్తలో ఆటంకపరిచాడు. కానీ ఇప్పుడైతే అసలు ఆటంకమే లేదు. నువ్వు సేవ చేయబట్టే మేము ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం. ఈ రోజుకి మా నాన్నకు బీపీ లేదు, ఈ రోజుకి మా నాన్న షుగర్ లేదు. 72 సంవత్సరాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాడు. మా అమ్మ మా నాన్న ఇద్దరు రక్షించబడ్డారు. దైవజనులు చార్లెస్ ఫిన్నయ్య గారి చేతే బాప్తిసం ఇచ్చాను. విశ్వాస మార్గంలో కొనసాగుతున్నారు. ప్రతి మాసంలో ఖచ్చితంగా ప్రభు బలలో పాలు పంపులు పొందుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా అమ్మ కూడా సోమవారం చనిపోయేదనంగా ఆదివారం ప్రభు బలారాధన తీసుకొని సోమవారం ప్రభు పిలుపు మేరకు ప్రభు సన్నిధికి చేర్చబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక నేనంటాను అలాంటి తండ్రికి నేను పుట్టడం, అలాంటి తల్లిదండ్రులు నేను పుట్టడం నేను ధన్యుణ్ణి అనుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే ఆ తండ్రి రుణాన్ని ఎంతో బాగా తీర్చలే కానీ కొద్దో గొప్ప రుణమైన తీర్చడానికి ఉదయాన్నే మరి కాళ్ళకు నమస్కారం చేసి కౌగిలించుకొని నాన్న ఫాదర్స్ డే శుభాకాంక్షలు అని చెప్తే థ్యాంక్స్ అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నన్ను నిండుగా దీవించడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. కనుక ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా మరి నాకు నా తండ్రి ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా నా తండ్రిని నేను చూసుకున్నాను, నా తండ్రులను నేను చూసుకున్నాను. ఆత్మీయంగా నేను అభివృద్ధి పరచబడడానికి, ఆత్మీయంగా ఓ సేవకుని స్థాయిలోకి ఎదగడానికి దైవజనులు ఆత్మీయ తండ్రి గారైన చార్లెస్ ఫిన్నయ్య గారు మాదిరిగా తీసుకొని ఆత్మీయంగా ఎదగడానికి ప్రభువు కృప చూపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక తండ్రులైనటువంటి మనం మన పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా కనబడాలి. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు, ఇష్మాయేలుకు ఆదర్శవంతమైన తండ్రిగా కనపడ్డాడు. కనుకనే వారు మరి ఏది తండ్రి చెప్పినా ఆ మాటకు ఎక్కడ కూడా వెనుకాడినటువంటి పరిస్థితులు ఇస్సాకులో కానీ ఇష్మాయేలులో కానీ మనకు కనబడవు. మరొక మాట చూపిస్తాను రండి. దేవుని వాక్యంలో ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం నుండి 12వ వచనం వరకు చదవడానికి సమయం లేదు కనుక చెప్తున్నాను. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూస్తే తండ్రి జీవితంలో త్యాగం ఉంది. తండ్రి జీవితంలో ఏముండాలి? త్యాగం. తండ్రి జీవితమే త్యాగం. త్యాగము కలిగినటువంటి తండ్రిగా మన తండ్రి కనపడతాడు. ఎన్ని త్యాగం చేసుకుంటాడో తెలుసా తండ్రి మీకు? ఒకసారి ఆలోచించు మీ నాన్న గురించి. ఊరికే పై డూప్లికేట్ ప్రేమ చూపించబాకండి తల్లిదండ్రుల పైన. వాళ్ళు ఎదురొకలాగా వెనకొకలాగా ప్రవర్తించబాకండి. నిజంగా నీ తండ్రి నీకు జన్మనిచ్చిన దగ్గర నుంచి నీ ప్రతి అవసరాన్ని తీర్చాడు అంటే ఆయన ఎన్ని వదులుకుంటేనో నీకు ఇవ్వగలిగాడు. ఆయన జీవితంలో ఎంత త్యాగము చేస్తేనో నీకు అవన్నీ సమకూర్చబడ్డాయి. ఆయన జీవితంలో ఎన్ని సుఖాలను వదిలేసుకుంటేనో ఓ కుమార్తెగా కుమారుడిగా మనము వాళ్ళ త్యాగము వలన మనం అన్నిటినీ సమకూర్చుకోగలిగాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజమైనటువంటి తండ్రి జీవితంలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే త్యాగం ఉంది. ఏముందంట? త్యాగముతో కూడిన జీవితం నిజమైనటువంటి తండ్రి అవలంబిస్తాడు. మరొక మాట చూపిస్తాను. మరి ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనములో, ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయంలో 1 నుండి 28 వచనాలు మనం చూస్తే, ఏ దేవుడు నన్ను పోషించాడు, ఏ దేవుడు నన్ను ఇప్పటి వరకు నడిపించాడో, ఏ దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడో ఆ దేవుడే నిన్ను నీ పిల్లలను ఆశీర్వదించునుగాక అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి, నిజమైన తండ్రి తన పిల్లలను శపించడు. నిజమైన తండ్రి బాధ కలిగించిన ఓర్చుకొని ఆ పిల్లల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రుల గురించి మనం ఆలోచించం కానీ తల్లిదండ్రులు ఎన్ని జన్మలెత్తినా వారి రుణాన్ని తీర్చలేని నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తల్లిదండ్రుల రుణాన్ని ఎందుకు తీర్చలేమని నేను మాట్లాడుతున్నాడంటే దానికి కారణం ఒకటే. వారు శ్రమలో ఉండి కూడా, వారి బాధను అనుభవిస్తూ కూడా, వారు భయంకరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ కూడా వారి జీవితాల్లో
మనము దీవించబడుతుంటే, మనం ఆశీర్వాదకరంగా ఉంటే, మనము ఫలిస్తూ ఉంటే, మనము సంతోషంగా ఉంటే, వాళ్ళు దుఃఖాన్ని దిగమింగుతూ కూడా మన సంతోషమే వాళ్ళకి సంతోషంగా భావిస్తారు. అది తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. కొట్టుగట్టికి చప్పట్లో దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అబ్బా, అలాంటి తల్లిదండ్రులు మరి అబ్రహాము, శారమ్మలు, అలాంటి తల్లిదండ్రులు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అయితే తండ్రి, నిజమైనటువంటి తండ్రి ఏం చేయాలంటే పిల్లలను శపించకూడదు, వ్యర్థుడా అని పలకకూడదు, పనికిమాలుడా అని పలకకూడదు. పిల్లలను తండ్రి ఏం చేయాలంటే ఆశీర్వచనమే తప్ప శాపవచనం రాకూడదు. దైవజనులు ఏసన్న గారి దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చి, అయ్యా నీ పరిచర్య ఎంత డెవలప్మెంట్ అవడానికి కారణం ఏంటి అని అడిగాడంట. అడిగితే ఆయన చెప్పాడు, నా నోట దేవుని ఆశీర్వాదపు వాక్కే ఉంది, కానీ ఈరోజు నేను ఎవ్వరిని శపించలేదు. నా నోట ఆశీర్వాదం ఉంది కనుక నా దేవుడు నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉందని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవజనులమైన మా నోట ఆశీర్వాదమే ఉండాలి. తండ్రులైన మీ నోట, తల్లిదండ్రులైన మీ నోట కూడా ఏముండాలి? ఆశీర్వాదమే ఉండాలి. ఏదైనా కోపం ఉంటే బెత్తము వాడని కుమారుడు బుద్ధిహీనుడు అవుతాడు అన్నాడు కనుక బెత్తం ఉపయోగించండి. గొడ్లు బాదినట్టు బాధబాకండి పిల్లల్ని. కొంతమంది ఏడగొడతారు, ఏం చేస్తారో కూడా తెలియదు. వాడు సత్తాడా బతికాడా అన్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు నాకు కూడా పిచ్చి కోపం వస్తుంది చేసే పనులు బట్టి. కొన్నిసార్లు నేను కూడా ఇలాగే కొన్నిసార్లు మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటాను. కొట్టేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైతే, రే పిల్లోడు కదా, పాప కదా, ఏంటి ఇలాగ చేశానని పశ్చాత్తాపడతాను. గొడ్డులు బాదినట్టు బాధకూడదు. దేవుని వాక్యం అన్నాడు బెత్తము వాడాలి అన్నాడు. ఏం వాడాలంట? బెత్తమాడాలి. బెత్తానికి సాదృశ్యం దేవుని వాక్యంతో బుద్ధి చెప్పాలి. రెండవదిగా సన్న సులక తీసుకొని బుద్ధి చెప్పాలి. అంతేగాని ఎట్టబడితే అట్లా పిల్లల్ని కొట్టకూడదు. ఒక తండ్రి కొడితే పడిపోతే స్పాట్లో చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ బిడ్డ లేని లోటు ఆ తండ్రికి తీరిద్దా? తీరదు. ఎట్లా పడితే అట్లా కొట్టకూడదు, చెయ్యి ఉపయోగించకూడదు. ఏదన్నా ప్రేమతో చెప్పండి, దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టుకొని. కేవలం తల్లితోనే కనెక్షన్ కాదు, తండ్రితో కూడా పిల్లలకి ఏముండాలి? కనెక్షన్ ఉండాలి. తండ్రి కూడా పిల్లలను తీసుకొని మాట్లాడగలగాలి, వారితో పరామర్శించగలగాలి. కనుక తండ్రి నోట ఆశీర్వచనమే తప్ప శాపవచనం తండ్రి నోట ఉండకూడదు. చివరి మాట చెప్పి గుర్చేస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో మరి మనం చూస్తే 20 నుండి 24 వచనాల్లో మన అందరికీ తెలుసు, తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడు? తండ్రి ఆస్తిలో సగభాగాన్ని తీసుకొని నా వంతు నాకు ఇచ్చే, నా వంతు నాకు ఇవ్వకపోతే కుదరదని ఆస్తిని పంచుకొని అన్యాయస్తులైనటువంటి సహోదరులతో, ఫ్రెండ్స్తో కలిపి దుర్వ్యాపారము చేసి ఆస్తినంతా నష్టపరుచుకున్నాడు. ధనమిచ్చిన మదమిచ్చును, మదమిచ్చిన దుర్గుణములు ఇచ్చును అన్నారు పెద్దోళ్ళు. ధనమున్నప్పుడు స్నేహితులు అధికంగా ఉన్నాడు. దేవుని వాక్యంలో ఉంది ఈ మాట, ధనవంతునికి స్నేహితులు అధికులు ఉంటారంట, దరిద్రునికి ఉన్న స్నేహితులను కూడా పోగొట్టుకుంటాడంట. అర్థమైందా? ఉన్న స్నేహితులు కూడా దూరం అయిపోతారు దరిద్రుడు అయితే. నీ దగ్గర డబ్బు ఉంటే బెల్లము చుట్టూ ఏగలట్ట మూగుతాయో, బంధువులైనా స్నేహితులైనా రక్త సంబంధులైనా ఎవరైనా నీ దగ్గర ధనం ఉన్నప్పుడు చుట్టుంటారు. ధనము ఒకవేళ కోల్పోతే నీ పరిస్థితి దిగజారిపోతుంటే నీ పక్షంగా నా పక్షంగా ఒక్కడే నిలబడేవాడు ఉన్నాడు. అయితే నీకు ఉన్నా లేకపోయినా, నీవే స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నేనున్నానని నిలబడేవాడు మన దేవుడు ఒక్కడే. కొట్టుగడ్డకి చెప్పట్లు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరలోకపు తండ్రి, నిత్యుడైన తండ్రి కనుక ఆయన నీ పక్షంగా నా పక్షంగా నిలిచి ఉంటాడు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పందులు తింటున్న పొట్టు తిన్నప్పుడు బుద్ధి వచ్చింది వాడికి, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన ఆనాటి నుండి తిరిగి వచ్చి ఆ దినం వరకంట ఆ తండ్రి ఆ బిడ్డ కొరకు కనిపెడుతూనే ఉన్నాడు. ఆ తండ్రి ఆ బిడ్డ కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి. తండ్రిలో ఉండవలసిన మరొక స్వభావం ఏంటంటే శిక్షించాలి, అలాగే క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండాలి. కొట్టేసి ఇంకా పలకుండా ఉండకూడదు. కొట్టి ఏం చేయాలి? గద్దించి ఏం చేయాలి? ఆ పిల్లవాడిని క్షమించి దగ్గరకు తీసుకొని మరలా ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉండాలి. నిజమైన తండ్రి భయభక్తులతో పిల్లల్ని నడిపించాలి. నిజమైన తండ్రి పిల్లల కొరకు ప్రార్థించాలి. నిజమైన తండ్రి ప్రేమతో క్రమశిక్షణ జీవితాన్ని పిల్లలకు నేర్పాలి. నిజమైన తండ్రి మంచి విషయాలలో ఆదర్శవంతుడుగా, మార్గదర్శిగా నిలవాలి. నిజమైనటువంటి తండ్రి పిల్లల కొరకు ఏదైనా త్యాగము చేసుకోగలగాలి. ఈ ఫాదర్స్ డే రావడానికి సొనారే తండ్రి గారు ఇంకొక పెళ్లి చేసుకుంటే ఈ కార్యాన్ని ఆ కుమార్తె చేయాలని ఆలోచన వచ్చేది
కాదు, మా నాన్న తన యొక్క సుఖ సంతోషాలను కూడా వదిలిపెట్టుకొని మా భవిష్యత్తు కొరకై ప్రయాసపడ్డాడని ఆ పాప చేసిన థ్యాంక్స్ చెప్పాలి మా డాడీకి అనే చిన్న ప్రయత్నమే ఈరోజు ప్రపంచమంతా ఈ ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏదైనా త్యాగము చేయగలిగిన మనస్సు తల్లిదండ్రులకు ఉండాలి. అలాగే పిల్లలను ఆశీర్వదించే తండ్రిగా ఉండాలి. చివరిగా క్షమాపణ హృదయం కలిగిన తండ్రిగా ఉండాలి. 103వ కీర్తన 13వ వచనంలో ప్రభువు మాట్లాడుతుంటాడు, తండ్రి తన పిల్లల ఎడల జాలిపడినట్లుగా నేను మీ ఎడల జాలిపడుతున్నాను అన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి తండ్రికి అన్ని ఆధిక్యతలు మనం కోరుకుంటే, ఈ లోక సంబంధమైనటువంటి తండ్రిలోనే ఇన్ని మంచి సుగుణాలు ఉండాలని మనం చెప్పుకుంటే, మరి పరలోకపు తండ్రి మరి ఇంకెంత మంచోడు. పరలోకపు తండ్రి ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు పంటను కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా, మీ పరలోకపు తండ్రి శ్రేష్ఠుడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ పరలోకపు తండ్రి మనకు తండ్రిగా ఉండడానికి, మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనను అంగీకరించడానికి కొరకే ఆయనకున్న ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి తండ్రి ప్రేమను ప్రత్యక్షపరచడానికి, తండ్రి యొక్క త్యాగాన్ని ప్రత్యక్షపరచడానికి కొరకై, తండ్రి విలువను మనకు తెలియపరచడానికి, పరలోకపు తండ్రి నిత్యుడకు తండ్రి, పరిపూర్ణుడైనటువంటి తండ్రి, ఆ తండ్రి విలువను మనకు తెలియపరచడానికి కొరకై తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనకు త్యాగముగా అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఈ లోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు మన కొరకు అనుభవించాడు. నాగటి చాళ్ళ వలె ఆయన శరీరం నీ కొరకు నా కొరకు దున్నబడింది. ఈ లోకపరమైనటువంటి తండ్రికి అన్ని ఆధిక్యతలుంటే మరి మన పరలోకపు తండ్రికి ఇంకెన్ని ఆధిక్యతలు ఉన్నాయో. ఆ తండ్రిని ఒకవేళ ఇంకా నీవు దేవునిగా కలిగి లేకపోతే, ఆ తండ్రిని ఇంకా ఒకవేళ నీవు సొంత రక్షకుడిగా కలిగి లేకపోతే క్షమించమని అడుగు ప్రభుని. మారు మనసు పొందు, పశ్చాత్తాప పొందు, బాప్తిసం పొందు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము స్వీకరించబడినట్లుగా ప్రభు ఈ వాక్యాన్ని మన జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. తల్ల వంచండి, కళ్ళు మూసుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ఓ చిన్న ప్రార్థన. నిజంగా నీవు తండ్రి స్థానంలో ఉన్నావు, నీలో ఈ అనుభవాలు ఉన్నాయా? తండ్రులైన వారు ఎవరిని వాళ్ళు పరిశీలన చేసుకోండి. నాతో కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ వచ్చాడు. నా జీవితంలో కూడా ఈ అనుభవాలు ఉన్నాయా? నీ జీవితంలో ఈ అనుభవాలు నిజంగా తండ్రిగా ఉన్న నీలో ఈ అనుభవాలు ఉంటే మంచిదే. ఒకవేళ లేకపోతే పరలోకపు తండ్రిని అడుగయ్యా, తండ్రిలో ఉండవలసిన ఈ శ్రేష్టమైనటువంటి 7 గుణాలు నాలో కూడా కావాలయ్యా. భయముతో, నీ అందలి భయముతో నా పిల్లలను పెంచగలగాలి. నా పిల్లల కొరకు ప్రార్థించే తండ్రిగా నేను ఉండాలి. నా పిల్లలను క్రమశిక్షణ, ప్రేమ కలిగినటువంటి అనుభవంలో పెంచే తండ్రిగా నేను ఉండాలి. నా పిల్లలకు అన్ని విషయాల్లో మార్గదర్శిగా, ఆదర్శంగా, రోల్ మోడల్గా నేనే కనబడాలి. నా పిల్లల కొరకు ఏదైనా నేను త్యాగం చేయగలిగిన మనస్సు నాకు ఇవ్వయ్యా. నా పిల్లలను ఆశీర్వదించే తండ్రిగా నేను ఉండాలి. నా నోట ఒకవేళ తెలుసో తెలియక ఇప్పటి వరకు శాపవచనాలు ఉపయోగించినేమో క్షమించిన ఆయన. నా పిల్లలను ఒకవేళ తెలుసో తెలియక ఏదైనా పొరపాటు చేస్తుంటే, తప్పు చేస్తుంటే క్షమించే మనస్సు నాకు ఇవ్వయ్యా అని తండ్రి మనస్సు మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి మనస్సు మనకు వచ్చులాగున్న ప్రయత్నం చేద్దాం. పరలోకపు తండ్రి నీ కొరకు ఎంత త్యాగం చేశాడో జ్ఞాపకం చేసుకో. నీవు ఈరోజు తండ్రిగా నిలబడ్డావంటే, చాలామంది తండ్రి అవ్వాలని చాలా ఆశపడినటువంటి వారి లోకంలో చాలామంది ఉన్నారు. అయినా ప్రభు నీకు ఆధిక్యత ఇచ్చాడు. నీకు, నీ పిల్లలకు కూడా తండ్రి అయ్యే అవకాశాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన కృపచూపు కలిగిన దేవుడు. నువ్వు అడగాలైతే ఓ తండ్రిగా, అయ్యా నా కొడుకును ఆశీర్వదించవా, నా కూతురును ఆశీర్వదించవా, నాకు ఇచ్చిన గర్భ సంతానాన్ని ఆశీర్వదించవా, నాకు ఇచ్చిన పిల్లలు ఆశీర్వాదం లేకుండా ఉన్నారయ్యా, నన్ను ఆశీర్వదించావుగా, నా పిల్లలను కూడా ఆశీర్వదించయ్యా. ఏకాంగురుడు సంసారులుగా చేయగలిగిన దేవుడు అయ్యా నాయన. వారిని పిల్లలు వారు చూసినట్లుగా చేస్తానని వాగ్దానం చేసేవే. నా పిల్లలకు సంతానాన్ని అనుగ్రహించి నేను కూడా ప్రభువ ఆనందించగలిగిన ధన్యత భాగ్యాన్ని నాకు దయచే ప్రభు అని మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఏ కార్యము నువ్వు పిల్లల కొరకు ఆశిస్తున్నావో ఆ కార్యాన్ని పరిశుద్ధాత్ముడు జరిగించునుగాక. ఆ కార్యాన్ని ప్రభు నెరవేర్చునుగాక. ఆ కార్యాలలో దేవుడు నీకు నెమ్మదినిచ్చినట్లుగా ప్రభు సహాయం చేయునుగాక.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు నీకు వందనాలు. చదవబడి లేఖములో నుండి నేను మీ మధ్యలో నివసిస్తాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, నా కుమారులు కుమార్తెలై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటానని మూలవాక్యముల నుండి పరిశుద్ధమైన జీవితాన్ని మేము కలిగి ఉండాలని, నిజమైన తండ్రి యొక్క అనుభవాలను ఇంట్లో మీరు మాతో మాట్లాడుతూ వచ్చే ప్రభువా, ఈ మాట్లాడినటువంటి అనుభవాలు మా వ్యక్తిగత అంతరంగ జీవితాల్లో ఇవి మేము పాటించగలిగినటువంటి అట్టి కృపను సమాధానాన్ని కలుగు చేయమని, ఈ ఫాదర్స్ డే దినాన మాకు శారీరకంగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు గౌరవించడానికి, ఆత్మపరమైనటువంటి తల్లిదండ్రులు గౌరవించడానికి కూడా అట్టి కృపను సహాయతను మీరు మాకు అందించమని, నాయన ముందున్న సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా మీరు మలచమని, విత్తబడిన వాక్యం నీ బిడ్డలందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపులోకి తీసుకొని వచ్చి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును.